మా అందరికి చాలా గౌరవం అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అమ్మా ఇప్పుడు లేటెస్ట్‌గా ఈ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినాక మీ పార్టీలో కొంతమంది సంబరాలు చేస్తున్నారు. మీరు కూడా సంబరాలు చేసుకున్నారంటున్నారు. నిజమా? లేదండి, ఎవ్వరు చేయలే నాకు తెలిసి. మా సీఎం గారు ఒకటే చెప్పారు అందరికి కూడా. హ్మ్. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు మనము ఎగిరి పడకూడదు. ఆ కష్టం మనం కూడా ఒకసారి అనుభవించాము. అవును. అందువలన ఇప్పుడు వాళ్ళ వైపు బాధ ఉంటుంది గనక మీరెవ్వరూ కూడా అతిగా పోబోకండి. కానీ అతను చేసిన తప్పేంటనేది మాత్రం వివరంగా చెప్పండి. అవును. ఎందుకంటే లేకపోతే మనమే అరెస్ట్ చేశామనేది ఎక్కువగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు గనక. అది కాదు ఇతను చేసిన తప్పు ఇదని చెప్పండి తప్ప ఎవ్వరూ గూడా సంబరాలు చేయటం ఇలా చేయొద్దన్నారు. నేను కూడా నా పర్సనల్‌గా ఘాటు దగ్గరికెళ్ళాను. హ్మ్. ఒకసారి నా భర్తతో షేర్ చేసుకున్నాను నేను కొంచెం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎన్నో ఏళ్లుగా నేను ఆయన కోసమే నిలబడ్డాను. హ్మ్. ఆయన బాధేంటో పంచుకున్న దానిగా ఇన్నాళ్ళకి కనీసం ఆయన ఆత్మకు శాంతి కలిగి ఉంటుందేమో అని నేను వెళ్ళానన్నమాట. హ్మ్. అంతే తప్ప అక్కడ కూడా నేనేమి మాట్లాడలేదు. బ్యాలెన్స్‌గానే మాట్లాడాను. హ్మ్. ఇంకా భువనేశ్వరికి నేను సానుభూతి కూడా చెప్పాను నేను. హ్మ్. హ్మ్. అంటే ఎంత కాకపోయినా మీకు ఫ్యామిలీ మ్యాటరే కదా! అవుననుకున్నా, కాదనుకున్నా అల్లుడే అవుతాడాయన. హ్మ్. సో అయినా కూడా ఆయన అల్లుడుగా ప్రవర్తించి ఉంటే నేను నిజంగానే వాళ్ళ కుటుంబంలో ఈ పాటికి నేను కూడా అలా ఉండి వాళ్ళ వైపు ఉండుండేదాన్నేమో. హ్మ్. కానీ ఆయన అలా చేయలేదండి. ఆయనే కాదు ఈ కుటుంబం మొత్తం కూడా మమ్మల్ని వెలేసినట్టే చూసారు. చివరికి తండ్రిని గూడా బయట పెట్టుకున్నారంటే, ఇంకా ఏం కుటుంబం అనుకోవాలండి. ఆ ఫీలింగే లేకుండా జేశారు గదా! ఒకవైపు నుంచి ఎంత అనుకున్న ప్రయోజనం ఏముంటుంది? చప్పట్లు కొట్టాలంటే 2 వైపులు 2 చేతులు కలవాలి గదా! ప్రేమలు రావాలన్నా అంతే రావాలి. అవును. పైగా ఒక తప్పు చేసి ఎన్టీఆర్ గారు లాంటి వ్యక్తి అందరికీ తెలుసండి అవును. ప్రపంచమంతా. ఒక నిజాయితీపరుడు, నీతిమంతుడు. ఒక్క రూపాయి మాత్రమే ఆయన సాలరీ తీసుకొని ప్రజలకి సేవ చేసిన మనిషి ఆ వయసులో కూడా. అవును. అవినీతికి ఆమడ దూరం ఉండే మనిషి. అలాంటి వ్యక్తి అల్లుడుగా వచ్చి ఇంత దారుణంగా కొన్ని లక్షల కోట్లు ఎగబాకాడంటే అతని కరప్షన్ మేము చెప్పటం కాదుగా. ప్రపంచమంతా ఈ మన టెహల్కా డాట్ కామ్ నుంచి మరి అనేక సంస్థలు ఆ రోజుల్లో కమ్యూనిస్టులు గూడా పుస్తకం రిలీజ్ చేశారు గదా! అవును. అవినీతి జమానా, బాబు ఖజానా, అలాగే వరల్డ్ బ్యాంకు జీతగాడు ఇలా ఎన్నో పుస్తకాలు ఆయన మీదొచ్చాయి. అవును. 20 కేసుల దాకా ఆయన మీద అవినీతి మీద కేసులు పడ్డాయి. అయితే సరే మేనేజ్ చేసుకోవటంలో ఆయన దిట్ట గనక ఇన్నాళ్ళు గూడా సేవ్ అవుతూ వచ్చాడు. ఇప్పుడు కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్‌మెంట్ కాదండి. హ్మ్. తర్వాత అయింది. మొన్నయ్యారు తప్ప. అసలు మాకు తెలియని కూడా తెలీదు. నిజం చెప్పాలంటే మా హుహు. ప్రభుత్వానికి కూడా తెలీదు. హ్మ్. ఎప్పుడైతే ఎందుకంటే ఈ 2018లోనే ఇది జీఎస్టీ వాళ్ళు, అదేవిధంగా ఐటీ వాళ్ళు అప్పుడు ప్రభుత్వానికి లేఖ రాశారు. హ్మ్. పూనాలో దొరికిపోయాడతను. అవును. అందువల్ల ఇట్లా ఏవో అవకతవకలున్నాయి. మీ ప్రభుత్వం నుంచి వచ్చిన మనీ అదేంటో కనుక్కోండి. ఆయన ముఖ్యమంత్రిని గూడా వాళ్ళు బ్లేమ్ చేయలేదండి ఆ రోజు. హ్మ్. హ్మ్. ఇది ఇట్లా జరిగింది. ఆ డబ్బు ఎటు పోయిందో తెలియట్లేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది డబ్బు. కొంచెం మీరు ఎంక్వైరీ చేయండంటే, అతను వెంటనే అయి పక్కన పడేయటమే కాకుండా, ఎవరైతే వా సి వాళ్ళ మీద ఐటీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారో, వాళ్ళ మీద పై అధికారులకి ఆయన కంప్లెయింట్ చేయించారు. హ్మ్. అదే హ్మ్. వ్యక్తి చేత. ఓకే. ఆ పై అధికారులు కంప్లెయింట్ చేసేసరికి అప్పుడు ఐటీ వాళ్ళకి కోపమొచ్చింది. హ్మ్. అరే! ఇంత ఓపెన్‌గా దొరికిపోయి మేము బయట పెడితే దాన్ని సరిజేయాల్సింది పోయి, హ్మ్. మా మీదే కంప్లెయింట్ చేశారని వాళ్ళు మొత్తము ఏ టు జెడ్ తీగలాగుతారే, హ్మ్. ఆ విధంగా కేసు పూర్వాపరాలన్నీ కూడా బయటికి లాగారండి. ఓహ్! అందుకని ఇన్ని వేల మంది సాక్షులు హుహు. ఇంతకాలం దాదాపుగా అంటే 2018 అంటే చూడండి ఇప్పటికి అవును. దాదాపు 6 సంవత్సరాలుగా వాళ్ళు ఆ కేసు పూర్వాపరాలండి ఏ టు జెడ్ మొత్తం బయటికి లాగితే 2 కేసుల్లో కూడానండి. అటు అమరావతి భూముల కేసు 118,00,00,000. హ్మ్. అదేవిధంగా ఇక ఇది స్కిల్ డెవలప్‌మెంట్ కేస్ అయితే 370,00,00,000 అతి దారుణంగా బయటపడిపోయినాయి. ఎన్ని సాక్ష్యాలంటే వాళ్ళు సేకరించింది. వాళ్ళు దలుచుకుంటే అంతే గదా! అవును. మీరు చెప్తున్నారు అన్నీ బాగున్నాయి. మీరెందుకంటే మీరొక్కళ్ళే కాదు. మీ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు.
అట్ ద సేమ్ టైం వాళ్ళు అసలు ఇది కేసే లేదు అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు అసలు కేసు లేదు, ఇప్పుడు పాడు లేదు, ఊరికే చేస్తున్నారు. మాటకి చేతకి చాలా దూరం ఉంటుంది కదా. లీగల్ అంటే లీగలే కదా. ఉమ్. ఇప్పుడు ఈడీ కేంద్ర సంస్థ, అవును. ఐటీ కేంద్ర సంస్థ ఐటీ. అదేవిధంగా జిఎస్టీ అంటే ఇంకా పవర్ఫుల్ సంస్థ దేశంలోనే ఈరోజు. ఈ 3 సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్టు, అలాగే వాళ్ళ మీకు 2019లోనే ఎప్పుడో కదా పిఏ శ్రీనివాస్ మీద అవును. ఈడీ దర్యాప్తు చేశారు అవును. కదండి. అవును. దొరికిపోయాడు కదా, 2000 కోట్లు పట్టుబడ్డాడు కదా. ఉమ్. అతని దగ్గరే మొత్తం దొరికింది, అవును. ఇన్ఫర్మేషన్ అంతా దొరికింది. ఉమ్. ఈ రోజు ఏమి లేకపోతే వాళ్ళందరిని ఎందుకు దేశాన్ని దాటించారో చెప్పాలిగా వాళ్ళు సమాధానం. ఎక్కడున్నారు ఆ దొంగలంతా ఇప్పుడు? వస్తారు, మెల్లిగా వస్తారు, అవసరం వస్తారు, ఉన్నప్పుడు అదే వస్తారు. చెప్తున్నా. అందువల్ల మాటకి చేతకి చాలా దూరం ఉంటుంది. ప్రాక్టికల్గా దొరికిపోయిన దొంగ ఈరోజు చంద్రబాబు నాయుడు, అతని కొడుకు కూడా. అందువల్ల చేసిన పాపాలకు అనుభవించాలి కదండి. పాపాలంటే ఒకటి వచ్చింది, మీరు ఏమనుకోకపోతే ఒక పిచ్చి ప్రశ్న ఒకటి వేస్తాను నేను. ఆ, చంద్రబాబు నాయుడు గారి వల్లే రామారావు గారు మనకు లేకుండా పోయారని మీ లాంటి వాళ్ళు కొంతమంది ఎన్టీ రామారావు గారి అభిమానులు నమ్ముతారు ఇప్పటికి కూడా. అట్ ద సేమ్ టైం మీ వల్ల ఆయన పోయారని కొంతమంది అంటూ ఉంటారు, ఇప్పటికీ అంటారు. నిన్నగాక మొన్న ఆవిడ రేణుకా చౌదరి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ఏదో వీరభోగ వసంతరాయల కోసం మీరు ట్రై చేశారు, సో దాంతో ఆయన ఆ బాధలో పోయారని. ఏదైనా కానీ అల్టిమేట్గా ఆంధ్రులకి, ప్రతి తెలుగువాడికి ఆయన దేవుడు లాంటి ఆయన లేకుండా పోయాడు, ఎవరి వల్ల అనేది. ఒక్కటే రెడ్డి గారు, మీకు చెప్పేది ఏముంది, లాస్ట్ మినిట్ వరకు కూడా ఆయన ఎవరితో ఉన్నారు? లక్ష్మీ పార్వతితోనే ఉన్నారు. అవును. చివరి క్షణం వరకు కూడా ఏ భారీ గౌరవాన్ని ఆయన కాపాడారు. అంటే ఆమె మంచిది అయితేనే కదా ఆయన అలా తన భార్య గౌరవం కోసం నిలబడగలిగేది. ఇప్పుడు బయట వాళ్ళు తప్పు చేసింది, బయట వాళ్ళు పదవి లాగింది, వాళ్ళు అవమానం చేసింది, వాళ్ళు ఆయన బ్యాంకు ఖాతాలన్నీ స్తంభింప చేసింది, వాళ్ళు అవును. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది, వాళ్ళు. ఇవన్నీ కూడా ఓపెన్గా ఉన్నాయే కదండి. అవును. అవును. ఇవి ఆరోపణలు అయితే కాదుగా, కాదు, నిజాలే. నిజాలే కదా, వాస్తవం జరిగినాయే కదా. అవును. చివరి క్షణాల్లో ఎన్టీఆర్ గారు ఎవరి మీద కోపం తెచ్చుకున్నారండి? చంద్రబాబు మీదే కదా. అవును. అవును. ఆడియోలు వీడియోలు అన్నీ కూడా ఆయన రిలీజ్ చేశారు కదా. అవును. చంద్రబాబు చేసిన దుర్మార్గం ఇప్పుడైతే చాలా వైరల్ అయి తిరుగుతా ఉంది అవును. సోషల్ ఇప్పుడు మీడియా. ధర్మపీఠం నేను ఆయన ఉన్నాను, అప్పుడు మాట్లాడిన ధర్మపీఠం మాటలు, చేశాం కదా, మీరు వచ్చారు, ఆయన చేసిన అన్నారు. మాటలు, ఎక్కడైనా ఎన్టీఆర్ గారు తన భార్య గురించి ఒక్క చెడ్డ లేదు, మాట చెప్పలేదు. మాట్లాడారండి? ఈమె వల్లే నాకు ఇలా నష్టం జరిగిందని ఒక్క మాట చెప్పారండి? మరి వీళ్ళు ఎంతమంది ఏం మాట్లాడితే నాకెందుకండి భరద్వాజ్ గారు? అసలైన మనం ఎవరినైతే దేవుళ్ళలాగా చూస్తున్నామో, ఎవరినైతే అభిమానిస్తున్నామో, ఆ వ్యక్తి నా భార్య దేవత లాంటిదని చెప్పినప్పుడు ఆ సర్టిఫికేట్ ముందు వీళ్ళు మాట్లాడే మాటలు ఎంతండి? అందుకే వీళ్ళు ఎవరిని నేను లెక్క చేయదలుచుకోలేదండి. అందువల్ల వీళ్ళు ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడినా వీళ్ళంతా కూడా ద్రోహులు, దొంగలు. దొంగలు మాట్లాడే మాటలకు విలువ ఉంటుందా? వెన్నుపోటుదారులు మాట్లాడే మాటలకు విలువ ఉంటుందా? చివరి క్షణం వరకు నేను ఆయన్ని నమ్మాను, ఆయన నన్ను నమ్మారు. మా ఇద్దరి జీవితం అలా ముడిపడిపోయింది. నేను వచ్చాక ఆయన కలిసి వచ్చిందని ఎంతో నమ్మారు. అలాగే ఆయన ఆశయాల అడుగుజాడల్లో ఒక్క రూపాయి నేను ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా తీసుకున్నానండి? ఎవరైనా ఒక్కళ్ళు చెప్పగలరా అసలు? దయాకర ఏదో వడ్డాణం ఇస్తే మంత్రి స్థానం మీరు చెప్పారు. దుర్మార్గుడు. నేను అందుకే కేసీఆర్కి కూడా లెటర్ రాశానండి. కేసీఆర్కి రాశాను లెటరు. తర్వాత సంతోష్ కుమార్ అని వాళ్ళ ఎంపీ ఉన్నాడు కదా, ఇప్పటికి నా ఫోన్లో ఉంటుందండి. ఆయనతో మాట్లాడి ఈ దుర్మార్గుడు ఇలా వచ్చి మాట్లాడుతున్నాడు, స్వయంగా అతనికి పంపానండి నేను. నీకు నిజంగా నీకు ఇప్పుడు మనవరాళ్ళు ఉండుంటారు కదా, నీ మనవరాళ్ళ మీద మనవల మీద నువ్వు ఒట్టేసి ప్రమాణం చేసి నిజంగా ఎప్పుడైనా నేను కలవటం కానీ నన్ను పర్సనల్గా అయినా, లేకపోతే నేను ఈ విధంగా నిన్నే కాదు పార్టీలు ఎవరినైనా సరే ఒక్క రూపాయి నేను అడిగినట్టు ఎవరైనా నిరూపించండి, ప్రమాణం చేసి చెప్పండి మీకు నమ్మకం ఉంటే. దేవుళ్ళు కూడా నమ్మని వాళ్ళు చాలా మంది ఉన్నారు, దేవుళ్ళ మీద దొంగ ఓట్లు వేస్తూ ఉన్నారు. కానీ సెంటిమెంట్ ఏంటంటే కొంచెం మన ఫ్యామిలీ, మన పిల్లలు వాళ్ళంటే మనం అంటే ఇంకా ప్రేమ ఉంటుంది. అందువల్ల వాళ్ళ మీద ప్రమాణం చేసి చెప్పు నువ్వు దయాకర్. ఇప్పుడు కూడా మీ ముందు కూడా అడుగుతున్నానండి, దయాకర్ నువ్వు నిజంగా నీకు మన మానవత్వం అనేది ఉంటే మనిషివైతే ఎందుకు మినిస్టర్లు అవుతారో తెలియదండి. ఇలాంటి వాళ్ళు అబద్ధాలు చెప్పడానిక మినిస్టర్లు? ఎప్పుడో పోయి ఇన్నేళ్ల తర్వాత వాళ్ళు కావాలని ఏబిఎన్లో
నీ చేత చెప్పించి అడిగించారనేది లోకానికి తెలుసు. అవును. అయినా నీ వ్యక్తిత్వం ఏమైపోయింది? అవును. నీ మానవత్వం ఏమైపోయింది? మీ అన్నగారి భార్య మీద అంత దారుణమైన నిందేయటానికి నీ మనసు ఎట్లా ఒప్పింది? మ్మ్. అందుకే నీ పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పు అందరి ముందని చెప్పి నేను అతనికి కూడా పంపించానండి. ఇప్పుడు నా ఫోన్‌లో ఉంది, మీకు చూపిస్తాను నేను. ఆ లెటర్ మీకు కూడా పంపిస్తాను భరద్వాజ్ గారు. అప్పుడే నేను కేసీఆర్ ఓకే. గారికి పంపానండి. మీ మినిస్టర్ ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు ఓకే. కూర్చొని ఇప్పుడు అని. వాళ్ళందరికీ ఇదేమో ప్రాబ్లం. మీరు ఈ పార్టీలో చేరారు. అన్నగారు ఉన్నప్పుడు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్‌కి అగెనిస్ట్ గానే కదా ఆయన పార్టీ పెట్టారు. కాంగ్రెస్‌ని అవునండి. పంపించాలని పెట్టారు. ఏదైనా ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ పేరుకి వేరే గాని కాంగ్రెస్ పార్టీ ఇంకో రూపంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కదా! కాదండి. మీరు దాంట్లోకి ఎగనెస్ట్ వెళ్ళారు అనే కాంగ్రెస్. దాంట్లో ఎగనెస్ట్ కాంగ్రెస్ అండి అది కూడా. అగెనిస్ట్ కాంగ్రెస్ అని ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే కాంగ్రెస్ పార్టీ పక్కా కాంగ్రెస్. అవును. అందులోనే పుట్టారు, అవును. అందులోనే పెరిగారు, పాపం అందులోనే చనిపోయారు అవును. ఆయన. అవును. అవును. కానీ అదే కాంగ్రెస్ పార్టీ ఈ అబ్బాయిని వేరు చేసిందండి. ఇతన్ని అవును. వేరు చేయటంతో అవమానపడ్డాడు. తన తండ్రి మాట అవును. నిలబెట్టడం కోసం బయటకొచ్చారు. ఏ కాంగ్రెస్ పార్టీ అతన్ని జైలుకి పంపిందండి? అదే కాంగ్రెస్ అవును. పార్టీయే గదా! అవును. అవును. అతని జీవితం అంతా అతను కలవగలడా కాంగ్రెస్ పార్టీతో? కలవడు. అందువల్ల అతను వేరైపోయి తన సొంతమైన పార్టీ పెట్టుకున్నాడు. కలవకపోయినా సొంత పార్టీ వాళ్ళ అయినా నాన్న గాని పేరుతో పెట్టుకున్నాడు తప్ప అది. మీరు ఎన్నైనా చెప్పండి. ఆ! ఆ రోజుల్లో ఆంధ్రాలో ఉన్న కాంగ్రెస్‌లో ఉన్న నాయకులు మొత్తం అంటే ఆల్మోస్ట్ ఓటర్స్‌తో సహా ఇటు డైవర్ట్ అయ్యారు. అవ్వచ్చండి. ఇప్పుడు అట్లా అనుకుంటే తెలుగుదేశంలో కాంగ్రెస్ వాళ్ళు లేరా? ఉన్నారు. ఇప్పుడున్నారు. అసలెందుకు ఒరిజినల్ అతనే చంద్రబాబు నాయుడే కాంగ్రెస్ కాంగ్రెస్. పర్సన్ గదండీ! అందువల్ల ఆ విధంగా వచ్చే వాళ్ళ సంగతి మనం మాట్లాడలేము. కానీ నాయకుడు ఏ విధంగా సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు. అతను యాంటీ కాంగ్రెస్‌గా ఉన్నాడు. అతను ఈరోజు బీజేపీ చాలా ఇదిగా ఉన్నాడు అనుకూలంగా. అంటే అట్లా అని ఏదో పార్టీ పరంగా గాదండి. ఈ రాష్ట్రాల సంబంధాల వ్యవహారంలో మోడీ గారితో అతను బాగా సన్నిహితంగా ఉన్నారు. No. ఇద్దరు బాగున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు సిద్ధించుకుంటున్నారు. అందువలన అతను ఎట్లా ఉండాలో అలాగే ఉన్నాడు. అంతే తప్ప చంద్రబాబు నాయుడులాగా ఏ యాంటీ కాంగ్రెస్ అని పెట్టిన తెలుగుదేశం పార్టీ తీసుకెళ్ళి మళ్ళా రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర పెట్టాడండి అతను. ఎంత దారుణమండి. అది No. మనం మాట్లాడాల్సింది. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ అని మీరు నమ్మితే ఇప్పుడున్న పార్టీ గూడా. బట్ ఐ కాంట్ బిలీవ్. నేనైతే నమ్మను అది. అది ఎన్టీఆర్ గారు ఆ రోజేమన్నారు, మీకు గుర్తుండే ఉంటుంది. ఎన్టీఆర్‌ని ఏ విధంగా అయితే వెన్నుపోటు పొడిచిందో ఈ పార్టీలో వీళ్ళంతా గూడా, ఈరోజు నాతో పాటే నా పార్టీ గూడా పోయిందని ఆయన ఆ రోజే No. చెప్పారండి. అందువల్ల ఆ పార్టీ ఆయనతో పోయిందండి. ఆ సిద్ధాంతాలు కలిగిన పార్టీ, No. పేద వర్గాల కోసం పుట్టిన పార్టీ, బీసీ వర్గాలకు పెద్దపీట వేసిన పార్టీ, పేదవాడికి అన్నం పెట్టిన పార్టీ, రైతుకు అండగా నిలబడ్డ పార్టీ. అలాంటి పార్టీ ఎన్టీఆర్‌తో పోయిందండి. ఈరోజు ఉన్నదంతా ఎవరండి అక్కడ? దొంగలు, No. అంత దగాకోర్లు, మోసగాళ్ళు, డిఫాల్టర్స్, బ్యాంకులు మోసం చేసిన వాళ్ళు, కార్పొరేట్ వ్యక్తులు, శక్తులు, తర్వాత అతని బినామీలు. ఇదా అండి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం? అందువల్ల ఆ పార్టీ మేము నమ్మమండి అసలు. అది కానీ ఎన్టీఆర్ మీరు పార్టీ మీరు అంటే. ఎన్టీ రామారావు గారి భార్యగా ఏ పార్టీలో చేరకుండా ఉంటే బాగుండేదేమో. లేదండి. భరద్వాజ్ గారు, నాకు సిద్ధాంతం మొదటి నుంచి ఒక్కటే అండి. నేను నిజంగా పవర్ ఆశిస్తే 2014 ఎలక్షన్‌లో నేను అబ్బాయిని సీట్ అడిగుండాలి. No. కదా అండి! ఎందుకంటే అప్పటికే పార్టీకి చాలా నేను చేస్తూ వచ్చాను. No. అడిగారు గూడా ఆ బాబు. అమ్మా మీరు కంటెస్ట్ చేస్తారా? ఇది పెదకూరపాడు ఖాళీగా ఉంది, మీరు చేస్తారా అన్నారు. వద్దులే బాబు, నాకు అసలు ఆ ఇంట్రెస్ట్ లేదు. నేను వచ్చింది వేరు, నా ఉద్దేశం వేరు. నాకు ఒక డయాస్ కావాలి. నా పార్టీ అయిపోయింది దాని పని. అది రద్దు చేశారు. ఎలక్షన్ కమిషన్ రద్దు చేసింది. మరి నాకు శక్తి ఏదండి? డబ్బులు లేవు, తర్వాత కేడర్ లేదు. No. అలాంటి పార్టీ 15 ఏళ్ళు నడిపానండి అట్లాగే. 2014లో ఎప్పుడు అది రద్దు అయిపోయిందండి ఆ పార్టీ. అయిపోయినాక అప్పుడు నేను వెళ్ళాను. ఈ పార్టీకి వెళ్ళి చేరిపోయాను. అదే చెప్పా, బాబు నేను ఏ రాజకీయ ప్రయోజనం కోసం రావట్లేదు. నాకు డయాస్ ఇవ్వండి చాలు. నా బాధ నేను చెప్పుకుంటాను. నా భర్తకు జరిగిన అన్యాయం కోసమే నేను ఇన్నాళ్ళు నిలబడ్డాను. అది నేనేంటో కూడా జనానికి తెలియాలి. పవర్ కోసం వచ్చిందని వీళ్ళు ప్రచారం చేశారు. No. దారుణంగా చేశారు. అధికారం కోసం వచ్చి. ఆ రోజే నేను ఏ ఒక్క పదవి తీసుకొని ఉంటే వీళ్ళన్నా కూడా ఒక్కటే భరద్వాజ్ గారు, ఈ మహిళ అనేసరికి ఒక చిన్న చూపు ఈ సమాజంలో. No. అందువల్ల ఆడవాళ్ళకి మంచితనం ఉండకూడదు అని నమ్ముతారండి వీళ్ళు. ఆడవాళ్ళకి ఆదర్శాలు ఉండకూడదు.
అనేటువంటి ఈ కరుడుగట్టిన కొంత వ్యవస్థ, కొంత మీలాంటి పెద్దలు కాదు. ఆ కరుడుగట్టిన కొంత వ్యవస్థలేంటంటే, స్త్రీలకు ఆదర్శాలేంటి? స్త్రీలకి పోరాటం ఏంటి? అనేటువంటి ఒక వ్యవస్థను ఎదిరించి నిలబెట్టడం అనేది ఎంత కష్టమైన విషయమో. అవును. దానికి ఘోరంగా నా జీవితం బలైపోయిందండి. ఎన్ని రకాల నిందలంటే, నా వ్యక్తిత్వం వేరు, నా చదువు వేరు, నా కులం వేరు, నా స్థలం వేరు. అన్నిటిని నా స్థలం కాదన్నారు. నా కులం కాదన్నారు. ఎంత ప్రచారం చేశారంటే కమ్మాళ్ళల్లో, ఈమె కమ్మే కాదు వేరే ఎక్కడి నుంచో పుట్టిందన్నారు. అన్నిటికి నేను మౌనంగానే తల వంచానండి. దారుణమైన నిందలు. ఈమె అధికారం కోసమే వచ్చింది. అందుకే ఎన్టీఆర్‌ని చంపేసిందని కూడా వీళ్ళే ప్రచారం చేశారు. ఇందాక అప్పుడు చెప్పారు చూసారు కదా. కదా! ఇన్ని భరించి ఒక్క స్త్రీ నిలబెట్టడం అంటే, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ దేశం వదిలి పారిపోతాననో, లేకపోతే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాననో అనుకున్నారు వాళ్ళు. కాకపోతే నేనేంటంటే ఒక కమ్యూనిస్ట్ కుటుంబం నుంచి వచ్చానండి. మా ఫాదరు చాలా రియల్ కమ్యూనిస్ట్. ఆయన ఇప్పుడున్న కమ్యూనిస్టులు కాదు. ఆయన చాలా నిజాయితీపరుడు. ఆయన ఒక్కటే చెప్పారు నాకు, "నేను ఆస్తులేమి ఇవ్వలేదు కానీ నిజాయితీని మాత్రం నువ్వు అంటిపెట్టుకొని ఉండమ్మా. అదే నీకు ఎప్పుడైనా కాపాడుతుంది నిన్నని" చెప్పారు నాకు. ఆ ధైర్యం నాకుంది. అందుకనే నేను నిలబడ్డాను. నాకు జరిగిన అన్యాయం గురించి కూడా నేను మాట్లాడట్లేదండి. ఎన్టీఆర్ గారి చివరి రోజుల్లో మీరు చాలామంది చూసే ఉంటారు. ఆయన అనుభవించిన మానసిక క్షోభ ఇప్పటికి తలుచుకుంటే నా కళ్ళ ముందు ఆయన రూపం కనిపిస్తదండి. కలిసిన వాళ్ళందరికి కూడా కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని, చూసారా నా వాళ్ళు అనుకున్న వాళ్ళే నాకింత ద్రోహం చేశారు. నేనేం తప్పు చేశాను? ప్రజలకి నేనేమి అపకారం చేశాను? రూ. 2 బియ్యం నేను ఇవ్వలేదా? మళ్ళా మద్యపాన నిషేధం తీసుకొచ్చి ఆడవాళ్ళకి ఇవ్వలేదా? అలాగే రైతులకి ఇవ్వలేదా? అందరికి అన్ని మేలు చేశాను గదా! పార్టీ వాళ్ళకి ఏం నష్టం చేశాను? ఇంతమంది గెలిపించాను నేను. మంత్రులయ్యారు. కార్పొరేషన్ 3000 కార్పొరేషన్ పదవులు ఇచ్చారండి. ఆయన వచ్చాక ఎలక్షన్స్ అన్నీ సక్సెస్ఫుల్‌గా పంచాయత్‌తో సహా అయినాక అప్పుడు వెన్నుపోటు పొడిచారండి. ఎంత ప్లాన్‌గా ఉన్నారో చూడండి అసలు. అట్లా వాడుకొని ఆయన్ని నన్ను ఇలా చేశారు. ఈ బాధ నేను ఎవరికి చెప్పుకోవాలి అని పాపం సింహగర్జన సదస్సు ద్వారా ఆయన బయటకొచ్చి అందుకే ఆడియోలు చేయించారు. జామాత దశమగ్ర మన మహారథి గారి ద్వారా చేయించారు. మాకెవ్వరీ తెలీదండి. ఆ క్యాసెట్ చేస్తున్నట్టు కూడా లాస్ట్ మినిట్ వరకే. ఆయన తీసుకొచ్చి మన రామానాయుడు గారు ఆ స్టూడియోలోనే చేశారండి. తెచ్చి ఆయన తెల్లవారు చనిపోతారని ఈ రోజు ఇచ్చి వెళ్ళారండి క్యాసెట్స్. ఆ రోజు రాత్రి 10ంటికి వచ్చి ఆయన ఆ క్యాసెట్స్ ఇచ్చి వెళ్ళారు. కిందకి వెళ్ళారు ఈయన. ఏం 10ంటప్పుడు ఇప్పుడు ఎవరు వచ్చారా అనుకున్నాను నేను ఆ రోజు. కిందకి వెళ్ళి వచ్చాక అంటే రామానాయుడు వచ్చారులే అన్నారు. ఏంటండి అంటే ఒక క్యాసెట్ చేయించానులే అని అప్పుడు చెప్పారు. పేరు కూడా చెప్పలేదు నాకు నిజంగా. అట్లా చేయించి రెడీగా పెట్టుకున్నారు. అక్కడ రిలీజ్ సింహగర్జన సదస్సులో రిలీజ్ చేద్దామని. నాకు బాధ ఒక్కటేనండి, ఆయన పోరాటం కొంతవరకు కొనసాగి ఉండే వరకు ఆయన బ్రతికుంటే బాగుండేదండి. ఇలాగ 96 ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎలక్షన్‌లో అవునన్నా కాదన్న ప్రజలంతా ఎన్టీఆర్ వైపే నడిచేవాళ్ళండి. ఈ పోయిన వాళ్ళు కూడా వెనక్కి తిరిగి వచ్చేవాళ్ళు. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఉండేవారండి వరదరాజు గారు. టైం అట్లా ఉంది, ఆ పీరియడ్ అలాంటిది అది. వాజ్పేయి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ టైంలో, ఈసారి మేము ఎన్టీఆర్ గారిని బేషరతుగా సపోర్ట్ చేస్తాం ప్రైమ్ మినిస్టర్గా. అందుకనే ఢిల్లీ పెద్దలకి హక్కు అప్పుడు కూడా కాంగ్రెస్తోనే చేయగలిపాడండి ఇతను. ఈయన ప్రైమ్ మినిస్టర్ కాకూడదని పివి నరసింహారావు గారి కోరిక. అందుకని ఈయన డిజాల్వ్ చేస్తానంటే చేయనీయకుండా అడ్డుపడి కృష్ణకాంత్ గారికి చెప్పి చేయనివ్వలేదు. లేకపోతే ఏ ముఖ్యమంత్రి అయినా డిజాల్వ్ చేస్తున్నప్పుడు ఎందుకు చేయరండి? చెయ్యాలి కదా. అంటే అడుగడుగున ఎంత మోసం అండి. అదే కృష్ణకాంత్కి మళ్ళీ రాష్ట్రపతి పోస్ట్ కింద పెట్టారు కదా చంద్రబాబు నాయుడు. అందరూ ఒప్పుకోలేదు కనుక ఆయన రాలేదు, కానీ అవమానంతో ఆయన చనిపోయాడు. ఇలా ఎన్ని జీవితాలతో ఆడుకున్నారండి ఈ వ్యక్తులు. ఇప్పుడు మాట్లాడుతూ కమ్మ వాళ్ళని అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం కమ్మ వాళ్ళని టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతుంది అన్నారు. మీరు ఆ పార్టీలో ఉన్నారు కదా, మీరు ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్లారు ఎప్పుడన్నా? ఏమండి, ఒక్క ఉదాహరణ చెప్పి ఉంటే, ఒక్క సాక్ష్యం, కమ్మ వాళ్ళని ఎక్కడ ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది అనే ఒక్క సాక్ష్యం గనక చెప్పి ఉంటే
మనం నిజంగా ఖండిస్తామండి. ఎందుకంటే ఎంత కాదన్నా ఆ కులంలోనే పుట్టాము. బాధ ఉంటుందిగా. అన్యాయంగా ఈ కులం బాధించబడితే ఎవరం తట్టుకోలేం కదండీ! అవును. ఇప్పుడు నేనే కాదు చాలామంది ఉన్నారు ఈ అవును. పార్టీలో. ఎమ్మెల్యేలున్నారు. ఇంకా చాలామంది కార్పొరేషన్‌లో అవును. ఉన్నారు కమ్మవాళ్ళు. ఎవరైనా తట్టుకుంటారండి అలా బాధ పెడితే? వాస్తవం ఏంటో మీ అందరికీ తెలుసు. కానీ మీరు ఏంటంటే వినలేదా? నేను అక్కడ ఉండను కాబట్టి నాకు తెలీదనుకోండి. బట్ నేను వింటున్నాను. చెప్తున్నారు. ఎక్కువ మంది మెజారిటీ చెప్తున్నారు. మెజారిటీ కమ్మవారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని భయపడి వచ్చి మేము భయపడుతున్నాము అని చెప్తున్నారు. ఎట్లాగండి? ఒకవేళ అది ఏంటో నాకు అది తెలీదు. ఏమి లేదండి. వీళ్ళు ఐటీడీ సోషల్ మీడియా హిట్ టీవీ యాప్.